వెల్కమ్ టు జై ఎడ్యుటెక్ ట్యుటోరియల్. ప్రీవియస్ క్లాస్లో మనం రైట్ టు ఫ్రీడమ్లో భాగంగా ఆర్టికల్ 19 రైట్ టు స్పీచ్ అనే దాని గురించి చూసాం. ఈ రైట్ టు స్పీచ్లో టోటల్ 6 సబ్ క్లాసెస్ ఉంటాయి, అవి కూడా మనం చూసుకున్నాం. సో దాని కంటిన్యూషన్ పార్ట్ టుడే మనం రైట్ టు ఫ్రీడమ్లో భాగంగానే ఆర్టికల్ 19 ప్రీవియస్గా కవర్ అయ్యింది. రైట్ టు స్పీచ్, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్, రైట్ టు సెటిల్, సో రైట్ టు ఎనీ ప్రొఫెషన్ అని మనం చెప్పుకున్నాం ఆర్టికల్ 19 ప్రకారం. సో టుడే మనం ఆర్టికల్ 20, ఇంకొక 3 ఆర్టికల్స్ ఉంటాయండి ఈ రైట్ టు ఫ్రీడమ్లో భాగంగా. అంటే ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉంటాయి. సో ఆర్టికల్ 19 కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆర్టికల్ 20, 21, 22. ఆర్టికల్ 20 అనేది చెప్పుకుందాం ఈరోజు. ఆర్టికల్ 20 అంటే ఏంట్రా అంటే ఇదేం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఏంద్ర ఇది ఏదేదో రాసేసారు అనుకోబాకండి, చెప్తా ఏంటి దీని మీనింగ్ అంటే ప్రొటెక్షన్, మనకు ప్రొటెక్షన్ రక్షణ కావాలి దేని నుంచి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ అంటే నేరాలకు, ఆఫెన్సెస్ అంటే శిక్ష. ఓకే, ఏవైతే నువ్వు నేరాలు చేస్తావో దాని పడ్డ శిక్ష నుంచి నీకు రక్షణ కావాలి అని చెప్తుంది. ఏం సరే అర్థం కాలేదు, చెప్తా. సో ఏం చెప్తుందంటే దీంట్లో 3 ఉంటాయండి. ఆ 3 ఏంటంటే, ఒకటి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటారు. అంటే ఏం చెప్తుంది? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే ఏం చెప్తుందిరా అంటే, ఇప్పుడు ఎవరికైనా శిక్ష పడింది, ఒక పర్సన్ ఉన్నారు, అతనికి ఒక శిక్ష పడింది. ఓకే, ఈ శిక్ష పడిన తర్వాత ఆ శిక్ష ఆ టయానికి ఏవైతే చట్టాలు ఉంటాయో, ఆ శిక్ష దాకా చట్టాలు ఉంటాయో, సో అయ్యే అప్లికబుల్ అవుతాయి. అంతేగాని ఈ శిక్ష పడేసిన తర్వాత అతనికి ఒక 20 సంవత్సరాలు శిక్ష పడింది, ఒక 10 ఏళ్ళు ఈ చట్టం, ఇంకో 10 ఏళ్ళకి ఇంకో చట్టం తయారు చేసేసి ఈ చట్టం కూడా ఈయనకి అప్లికబుల్ అవుతుందంటే కాదు. సో ఎప్పుడైతే శిక్ష పడుతుందో, సో ఆ టయానికి ఏదైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాలే అతనికి వర్తింపు చేస్తాయి, అంటే అప్లికబుల్ అవుతాయి. దాని తర్వాత చేసిన చట్టాలు అప్లికబుల్ కావు అని చెప్పేది ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. అదే చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నో డబుల్ జియోపార్టీ. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, అతనికి సంథింగ్ కోర్టు శిక్ష వేసింది. సరే, ఒక విచారణ జరిపింది అనుకోండి. సో రెండోసారి కూడా అదే కేసు మీద విచారణ జరపకూడదు. అది చెప్పేది నో డబుల్ జియోపార్టీ. అయితే దీంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఇది ఓన్లీ దేనికంటే కోర్ట్స్కి సంబంధించింది. అంతేగాని డిపార్ట్మెంటల్ కొన్ని ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్స్. సో ఇది అయిపోయింది, ఇంకోసారి నువ్వు విచారణకంటే రావాలి డిపార్ట్మెంట్కి, కానీ కోర్టుకి అయితే రావలేదు. నెక్స్ట్ వన్, ఇప్పుడు నో ఎక్స్ ఫ్యాక్టో లా కూడా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇది ఓన్లీ అప్లికబుల్ టు ది క్రిమినల్ కేసెస్. అంటే ఎవరికైతే క్రిమినల్ కేసెస్ పరంగా శిక్ష పడిందో రెండోసారి అంటే ఏంది, ఆ టయానికి ఉన్న చట్టాలే అప్లికబుల్ అవుతాయి. మళ్ళీ కొత్తగా ఇంకో చట్టం చేసేసి అతని మీద రుద్దడం అనేది చేయకూడదు. సో సివిల్ కేసెస్కి అప్లికబుల్ కావు. అంటే సమ్ ట్యాక్స్ లా, ఇప్పుడు ట్యాక్స్ ఉంది, ఒక శిక్ష వేశారు, మళ్ళీ ఇంకొక 4-5 తర్వాత ట్యాక్స్ చట్టం అనేది వేయచ్చు, అవి అప్లికబుల్ అవుతాయి సివిల్ కేసెస్. సో క్రిమినల్ కేసెస్కి ఒకటే దీని నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దీంట్లో ఇది కూడా కోర్టుకు ఒకటే చెప్తుంది. థర్డ్ వన్ వచ్చేసి నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు. అంటే బలవంతంగా నేరాలు మోపకూడదు.
ఎవరైనా ఒక తప్పు చేయలేదు అనుకోండి, సపోజ్ అతని మీద బలవంతంగా నేరాలు మోపకూడదు అని చెప్పేది నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఇది కూడా దేనికంటే క్రిమినల్ కేసెస్కే, సివిల్ కేసెస్కి కాదు. సివిల్ కేసెస్కి కాదు, క్రిమినల్ కేసెస్. అర్థమైందా? ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్ అంటే దీంట్లో 3 ఉంటాయి. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, నో డబుల్ జియోపాడీ, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నో ఎక్స్ ఫ్యాక్టో లా అంటే ఎవరైతే నేరం చేస్తాడో వాళ్ళకి శిక్ష పడుతుందో ఆ టయానికి ఉండే చట్టాలు అప్లికబుల్ అవుతాయి. ఒక తర్వాత చేసిన చట్టాలు అప్లికబుల్ కావు. నో డబుల్ జియోపాడీ అంటే ఏదైతే ఒక టైంలో విచారణ జరుపుతారో శిక్ష పడిపోతుందో అదే మళ్ళీ దాన్నే బేస్ చేసుకొని రెండోసారి విచారణ జరపకూడదు అని చెప్పేది నో డబుల్ జియోపాడీ. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఎవరి మీదైనా బలవంతంగా నేరాలు రుద్దకూడదు, నో సెల్ఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ 21. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చెప్తుందిరా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే మన యొక్క లైఫ్ని కాపాడుకోవడం, అండ్ పర్సనల్ లిబర్టీ మన యొక్క స్వేచ్ఛ. దీంట్లో భాగంగానే రైట్ టు లైఫ్ అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో భాగంగా అందరికీ బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ బ్రతికే స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్ వన్ రైట్ టు ప్రైవసీ అనేది కూడా దీంట్లో భాగంగానే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. రైట్ టు ప్రైవసీ, ఓకే, రైట్ టు హెల్త్, రైట్ టు స్లీప్, రైట్ టు సైలెన్స్, రైట్ టు పబ్లిక్ ఎయిడ్. ఇంట్లో చాలా ఉంటాయి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ రైట్ టు లైఫ్. ఎవరికైనా బతికే స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో, సూసైడ్ అలా చేసుకుంటారో వాళ్ళ కేసెస్ ఫర్ సపోజ్ అతనికి కేసెస్ వేస్తారు. ఒకవేళ ఆయన బతికేయడానికి ఫర్ సపోజ్ సూసైడ్ చేసుకొని ఇది ఆత్మహత్య పాల్పడి బతికేయాలంటే అతను తీసుకొని పోయి జైలు వేస్తారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చనిపోయే హక్కు లేదు, వాళ్ళు చనిపోయే హక్కు లేదు. చట్టానుగుణంగా ఎవరైతే కోర్టు అలాంటి శిక్ష విధిస్తుందో అప్పుడు దాని ప్రకారం ఫాలో అవ్వాలి తప్ప ఇది ఆత్మహత్య అనేది లేదు. ఓకే, అలాగే ఇది ఎందుకంటే రైట్ టు లైఫ్, ఎవరికైనా బతికే స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఓకే, అందువల్ల రైట్ టు లైఫ్ అనేది దీని కింద వస్తుంది. రైట్ టు ప్రైవసీ కూడా ఉంటుంది, రైట్ టు ప్రైవసీ. ఓకే, నెక్స్ట్ వన్ రైట్ టు హెల్త్ కూడా ఉంటుంది, రైట్ టు స్లీప్ కూడా ఉంటుంది. ఇది చెప్పేది ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ ఉంటుంది. క్యాపిటల్ ఏ, ఇలా ఏదైతే క్యాపిటల్ లెటర్స్ అంటారో ఇది ఆ టయానికి రాజ్యాంగంలో లేవు, తర్వాత యాడ్ చేసుకుంటూ వచ్చారు అనే దానికి గుర్తుగా మనం ఇలా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అలా వేసుకుంటూ పోతాం. ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ. ఇది అందరికీ తెలుసండి. రైట్ టు ఎడ్యుకేషన్. మీరు ఒకటి గమనించారా? ఇప్పుడు మన స్కూల్లో మనకు ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు, ఫ్రీగా చదువు చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా ఫుడ్, చదువు, ఇప్పుడు యూనిఫామ్ అవన్నీ ఇస్తున్నారు. దేనిలో భాగంగా రైట్ టు ఎడ్యుకేషన్. ఇదేం చెప్తుందంటే ఎవరికైతే 6 నుంచి 14 ఇయర్స్ పిల్లలు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా చదువు చెప్పాలి అని చెప్తుంది. ఫ్రీగా చదువు చెప్పాలి 16 to 14 ఇయర్స్. సో తర్వాత ఇదేంది 6 to 14 ఇయర్సే కాదు, తర్వాత ప్రొఫెషనల్ ఇంజనీరింగ్, ఇంటర్ అలా కూడా పెంచుకుంటూ పోయారు. సో ఇది చెప్తుంది 6 to 14 ఇయర్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ తర్వాత గవర్నమెంట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయింది. అలాగే 25% అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో కూడా, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పూర్ పీపుల్ కొన్ని సీట్లు ఇవ్వాలి అని కూడా చెప్పుకుంటూ పోయింది. 25% ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పూర్ పీపుల్కి సీట్లు ఇవ్వాలి అని చెప్పుకుంటూ పోయింది. దేనిలో భాగంగా రైట్ టు ఎడ్యుకేషన్లో భాగంగా. అందువల్ల నువ్వు ఎప్పుడైతే స్కూల్కి పోతావో నీకు అంతా ఫ్రీ ఎందుకు పెడుతున్నారు? సో దీంట్లో భాగంగా మన రాజ్యాంగంలో చెప్పబడింది రైట్ టు ఎడ్యుకేషన్.
ఎవరైనా పోయి చదువుకోవచ్చు స్కూల్లో. నెక్స్ట్ ఆర్టికల్ 22, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది తెలిస్తే ఆల్మోస్ట్ రాజ్యాంగం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. దీంట్లో రైట్ అగైనెస్ట్ అరెస్ట్ అంటున్నాడు. ఏం సార్, అరెస్ట్ చేస్తే రైట్ అగైనెస్ట్ అరెస్టా? అంటే అరెస్ట్ అవ్వకూడదా? అదే కదా చెప్పేది. రైట్ అగైనెస్ట్ అరెస్ట్. ఇదేంతో కొత్తగా ఉన్నట్టుంది. ఎస్, కొత్తగా ఉంటుందో ఒకసారి చూడండి. అరెస్ట్ చేయకూడదా? ఓకే, దీంట్లో రెండు టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ పునిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే అందరికీ తెలిసింది. ప్రివెంటివ్ అంటే ముందుగా, పునిటివ్ అంటే దానికి ఆపోజిట్ ఆఫ్టర్. ఆఫ్టర్ ఎవరైతే తప్పు చేశాడో ఫర్ సపోజ్ ఒక తప్పు చేశాడు, సో తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరు చేసి శిక్ష పడితే శిక్ష చేస్తారు. లేదు శిక్ష చేయలేదురా అన్నప్పుడు రిలీజ్ చేసేస్తారు. అది పునిటివ్. ప్రివెంటివ్ డిటెక్షన్ అంటే తప్పు అతను ఇంకా చేయలే, ఈయన తప్పు చేస్తాడేమో అని ముందుగానే అరెస్ట్ చేయడం. చాలా వరకు మీరు వింటారండి, హౌస్ అరెస్ట్ అవన్నీ ఎందుకు చేస్తారంటే, ఎందుకు ముందుగానే అరెస్ట్ చేస్తారంటే ఈ యొక్క లా అండ్ ఆర్డర్కి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో, నేషనల్ యొక్క సెక్యూరిటీకి, ఇంటిగ్రిటీకి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో అని అనుకొని ముందుగా అరెస్ట్ చేయడం అనేది ప్రివెంటివ్ డిటెక్షన్. పునిటివ్ డిటెక్షన్ అంటే అతను తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేయడమే పునిటివ్ డిటెక్షన్. ఓకే, దీంట్లో కొన్ని ఉంటాయండి, కొన్ని ఎక్సెప్షన్స్. ఏంటంటే ఫర్ సపోజ్ ఇతను తప్పు చేసాడు, అరెస్ట్ చేయాడు, అయితే అతను కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటంటే అదే కదా చెప్పేది, రైట్ అగైనెస్ట్. తప్పు చేసిన తర్వాత అతనికి ఎందుకు తప్పు చేస్తాడో చెప్పాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అనేది చెప్పాలి ఆయనకి. నెక్స్ట్ వన్, అతనికి లీగల్ ప్రాసిక్యూటర్, అతని యొక్క లాయర్ని కలిసేదానికి ఛాన్స్ ఇవ్వాలి లీగల్ ప్రాసిక్యూటర్. అలాగే అతన్ని 24 hours లోపల మెజిస్ట్రేట్ అంటే కోర్టు ముందర హాజరుపరచాలి. 24 గంటల లోపల. ఇదైతే మనకు సినిమాలో చాలా సార్లు చూస్తుంటాం, అతన్ని 24 hours లోపల హాజరుపరచాలి అని చెప్తుంటారు. సో అదే దేనికి, పునిటివ్ డిటెన్షన్. ఇవన్నీ ప్రివెంటివ్ డిటెన్షన్స్ లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్ అగైనెస్ట్ అరెస్ట్ అంటే ఎవరినైనా 24 hours లోపల చేసేసుకుంటే లేదు ఇది. సో అలాగే ఇది ఎనిమీ నేషన్స్, మనకి ఏదైతే శత్రు దేశాలు అంటే వాళ్ళకు కూడా వర్తించవు, వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఎవరైతే ప్రివెంటివ్, ఎవరైతే ఎనిమీ నేషన్స్, వాటికి ఇవి అప్లికబుల్ కావు. ఎవరైతే నేషనల్స్ ఉంటారో అలాగే మనకు ఫ్రెండ్లీ ఫారినర్స్ ఉంటారో వాళ్ళకి ఒకటే ఈ యొక్క పునిటివ్ డిటెన్షన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్లో ఏముంటుందంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ సార్ ఇప్పుడు ఓకే సార్ ఇదైతే బాగుంది, కోర్టు ద్వారా 24 hours లోపల మనం ప్రాసిక్యూట్ చేయొచ్చు, సో రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రివెంటివ్ డిటెన్షన్లో లేదు. ప్రివెంటివ్ డిటెన్షన్లో ఒకటే చెప్తుంది, ఎవరైతే 3 months ఎవరైతే శిక్ష పడతారో అది 3 months వరకే టైం పీరియడ్, అంటే 3 నెలల వరకే ఉండొచ్చు, తర్వాత 3 నెలల తర్వాత రిలీజ్ చేసేయాల్సిందే. అది చెప్పేదే ప్రివెంటివ్ డిటెన్షన్. సో దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఎవరెవరు చేయొచ్చు? ఒకటి, హైకోర్టు అందరూ కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే చేయొచ్చు. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఏమైనా చట్టాలు చేయొచ్చా అంటే చేయొచ్చు. పార్లమెంట్ ఏమైనా కొన్ని లాస్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఒక చట్టం చేస్తుంటుంది అనమాట. అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఒక చట్టం చేస్తుంటే, సో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఆ చట్టంలో ముందుగానే అరెస్ట్ చేసేయడం. సో అలా అనమాట. అదండి ఈరోజు వీడియోలో రైట్ టు ఫ్రీడమ్ అనేది ఈరోజు కంప్లీట్ అయ్యింది. సో అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఏమని చెప్పుకున్నాం? ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఆఫ్ అఫెన్సెస్ చెప్పుకున్నాం. దీంట్లో 3 ఉంటాయని చెప్పుకున్నాము. ఆర్టికల్ 21 దీన్ని ఇండైరెక్ట్గా రైట్ టు లైఫ్ అనుకుంటాం. అండ్ అలాగే ఆర్టికల్ 21 రైట్ టు ఎడ్యుకేషన్ అంటాం. 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 22 రైట్ అగైనెస్ట్ అరెస్ట్. దీంట్లో పునిటివ్ డిటెన్షన్ ఉంటుంది అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ ఉంటుంది. పునిటివ్ డిటెన్షన్లో ఏవైతే హక్కులు ఉంటాయి అంటే రైట్స్ ఏమేమి ఉన్నాయంటే, రైట్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేసావో చెప్పాలి.
తర్వాత లీగల్ ప్రాసిక్యూటర్ అంటే లాయర్ని కలిసి దానికి తగిన సమయం ఇవ్వాలి. తర్వాత 24 అవర్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు పెట్టాలి. ఇంకొకటి దీంట్లో ఒకటి ఉంటుంది, అంటే ఇంక్లూడింగ్ జర్నీ టైమే ఎక్స్క్లూడింగ్ జర్నీ టైం అంట. ఎక్స్క్లూడింగ్ జర్నీ టైం. ఓకే. నెక్స్ట్ వన్ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అంటే ముందుగానే అరెస్ట్ చేయడం అతను తప్పు చేయకుండానే. ఎందుకంటే అతని వల్ల ఏమైనా లా అండ్ ఆర్డర్కి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా, లేదా నేషన్ యొక్క సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకొని ముందుగానే చేయడం. హౌస్ అరెస్ట్, ఇతన్ని జైల్లో పెట్టరండి, హౌస్ అరెస్ట్ అలాంటివి చేయడం. సింపుల్గా ఎప్పుడు మనం పొలిటికల్ పార్టీస్ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ అతనికి హౌస్ అరెస్ట్ చేస్తే ఒకవేళ అతను 3 months వరకే చూస్తాం, లేదా దానికన్నా ఇంకా ముందే వదిలేస్తారు. సో అది లేదంటే మ్యాక్సిమం 3 months వరకు పెట్టుకోవచ్చు. దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే పార్లమెంటు లేదా లెజిస్లేచర్ ద్వారా ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.